నమస్కారం మిత్రులారా, మా ఛానల్కి స్వాగతం. మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? ఈరోజు మాత్రం ఒక్క ముక్క స్వీట్ తింటాను అని. పండుగల్లో కుటుంబ సమావేశంలో చూస్తే తప్పించుకోవడం కష్టమే. కానీ తిన్న తర్వాత మనసులో ఒక అప్రీతి, ఇది లివర్కి బెలకెలా ఉంటుంది అనే భయం. అలా అప్పుడప్పుడు తిన్నప్పుడు ఆ చక్కెర వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి ఒక సరళమైన 5 నిమిషాల ఆయుర్వేద రుతీనుంది. రాత్రి నిద్రకు ముందు ఈ ఒక్క పని మీ లివర్కి బేసిక్ సపోర్ట్నిస్తుంది. ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. రాత్రిపూట చక్కెర ఎందుకు ఇంకా ప్రమాదకరమైందో తెలుసుకుందాం. మీరు చక్కెర తిన్నా శరీరం వెంటనే ఇన్సులిన్ హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ స్పైక్ బెల్లీ ఫ్యాట్ను పెంచటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ ప్రశ్నేక్కడే, రాత్రి సమయమంటే మీ శరీరం రిపేర్ మోడ్లో, డిటాక్స్ మోడ్లో ఉంటుంది. ఇలా ఉన్న సమయంలో మీరు చక్కెర లోడ్ చేసుకుంటే లివర్ తన రెగ్యులర్ డిటాక్స్ వర్క్ మానివేసి ఆ చక్కెరను ప్రాసెస్ చేయడంలో బిజీగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో విషపదార్థాలు, ఇన్ఫ్లమేషన్, కొవ్వు పదార్థాలు పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే రాత్రి తిన్న స్వీట్ మరుసటి రోజు ఉదయం మీకు సుస్తీగా, నిస్తేజంగా ఉంటుంది. 5 నిమిషాల లివర్ రెస్క్యూ డ్రింక్. సో, ఇప్పుడు ఆ నష్టాన్ని తగ్గించే సులభమైన ఉపాయం చూద్దాం. ఇది 2 సాధారణ పదార్థాలు మాత్రమే. ఇవి మా ఇద్దరు హీరోలు, దాల్చిన చెక్క మరియు మెంతులు. దాల్చిన చెక్క. రీసెర్చ్లు చూపిస్తున్నదేమిటంటే, దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అంటే శరీరంలో ఇన్సులిన్ స్పైక్ తగ్గుతుంది. ఆయుర్వేదంలో దీన్ని జీర్ణాగ్నిని పెంచేదిగా చెబుతారు. మెంతులు. మెంతులు లివర్ హెల్త్ కోసం చాలా బాగా పనిచేస్తాయి. ఇంటెస్టైన్లో చక్కెర అబ్జర్ప్షన్ని తగ్గించటంలో, లివర్ డిటాక్సిఫికేషన్కు సహాయపడడంలో ఇది ఒక సూపర్ ఫుడ్. డ్రింక్ ఎలా తయారు చేయాలి? ఈ పానకాన్ని తయారు చేయడం చాలా సులభం. మీకు కావలసింది 1 కప్ గెడముగా ఉండే నీరు, వేడి నీరు కాదు. 1 వంతు టీస్పూన్ మెంతులు, గింజలు లేదా పొడి. 1 వంతు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి. తయారీ విధానం: 1 కప్ గెరముగా ఉండే నీటిలో 1/2 టీస్పూన్ మెంతులు మరియు 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపండి. బాగా కలిపి మూతపెట్టి దాదాపు 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత ఈ గెరముగా ఉండే పానకాన్ని నెమ్మదిగా సిప్ చేసి తాగండి. ఇది నిద్రకు ముందు 30 నిమిషాల ముందు తాగడం ఉత్తమం. అంతే. ఈ సాధారణ అలవాటు మీరు తిన్న చక్కెర ప్రభావాన్ని ఎదుర్కోవడంలో మీ లివర్కి సహాయం చేస్తుంది. ఇతర ముఖ్యమైన ఆచారాలు. మరింత ఎఫెక్టివ్ ఫలితాల కోసం ఈ డ్రింక్తో పాటు ఈ 2 అలవాట్లను కూడా పాటించండి. భోజనం తర్వాత నడక. భోజనం మరియు స్వీట్ తర్వాత 5 నుంచి 10 నిమిషాలు చురుకుగా నడవండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటంలో చాలా సహాయపడుతుంది. 2 గంటల రూల్. ఇది బంగారం వంటి నియమం. రాత్రి నిద్రకు కనీసం 2 గంటల ముందు భోజనం పూర్తి చేయండి. ఇది శరీరానికి జీర్ణక్రియ కోసం తగినంత సమయమిస్తుంది. స్వీట్ తినాల్సి వస్తే నిద్రపోయే సమయానికి 2 గంటల ముందే తినండి. మాస్టర్ యాంటీఆక్సిడెంట్ గ్లూటాథియోన్. లివర్ హెల్త్ గురించి మాట్లాడుతుంటే గ్లూటాథియోన్ అనే మాస్టర్ యాంటీఆక్సిడెంట్ గురించి తప్పక చెప్పాలి. ఇది లివర్ డిటాక్సికేషన్కి చాలా అవసరం. ఆవకాడో, పాలకూర, బ్రాకలీ, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహారాలు తినడం ద్వారా మీరు మీ శరీరంలో గ్లూటాథియోన్ స్థాయిని పెంచుకోవచ్చు. ఇవి మీ లివర్కి సహజమైన పోషణను ఇస్తాయి. సో, మొత్తంగా చెప్పాలంటే, అప్పుడప్పుడు స్వీట్ తినడం జీవితంలో ఒక భాగమే, కానీ రోజూ ఎక్కువ మోతాదులో తినడం ఆరోగ్యానికి హానికరం. అలా తిన్నప్పుడు నష్టం తగ్గించుకోవడానికి రాత్రి ఈ దాల్చిన చెక్క మెంతులు డ్రింక్ తాగండి. భోజనం తర్వాత 5 నుంచి 10 నిమిషాలు నడవండి. నిద్రకు 2 గంటల ముందే భోజనం ముగించండి. గ్లూటాథియోన్ ఉన్న ఆహారాలు తినండి. పర్ఫెక్షన్ కాదు, ప్రోగ్రెస్ ముఖ్యం. మీ శరీరానికి సహాయం చేసుకునే ఈ చిన్న అలవాటును ఈ వారం తప్పకుండా ప్రయత్నించి చూడండి.
ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీ ఆరోగ్యం సుఖంగా ఉండాలి.